మార్కాపురం జిల్లా పొదిలిలో విశ్వబ్రాహ్మణ ఆరామ క్షేత్ర సాధన సమితి ఆధ్వర్యంలో పండిత గానాల రామమూర్తి 89వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత గానాల రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జాతికి అందించిన సేవలను కొనియాడారు. విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కుటుంబాల అభ్యున్నతి కోసం పండిత గానాల రామమూర్తి విశేషంగా కృషి చేశారని అన్నారు. ప్రభుత్వంతో పోరాడి విశ్వబ్రాహ్మణుల్లో వెనుకబడిన వర్గాలుగా గుర్తింపునకు కృషి చేసి రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేసిన మహనీయుడిగా ఆయన స్మరించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నాయకులు సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఆరామ క్షేత్ర సాధనా సమితి నాయకులు నూతక్కి నాగేశ్వరరావు, కల్లా సుబ్బారావు, బాణాల రమణయ్య, గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. వీరేశలింగం పంతులు గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత వీరి యొక్క కార్యక్రమాలన్నీ కూడాను విశాఖపట్నం నుంచి ప్రారంభించి అన్నీ కూడాను జరిగినాయి. తర్వాత వీరు మద్రాసు ఎమ్మెల్సీగా లెజిస్లేటివ్ కౌన్సిల్ దాంట్లో ఎమ్మెల్సీగా ఆనాడు అంటే మనం స్వతంత్రం 1947లో వస్తే ఆయన 1930లోనే ఆయన ఎమ్మెల్సీగాను ఎన్నుకోవడం జరిగింది. అలా మన విశ్వబ్రాహ్మణ జాతికి అంతకుముందు ఓసీగా పరిగణించబడేవాళ్ళు. ఆ తర్వాత మన వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ దేంట్లోనైనా ప్రభుత్వం పరంగా వచ్చేటటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నింటినీ కూడాను వారు ప్రజలందరికీ మన విశ్వబ్రాహ్మణ సంఘీయులకి అందరికీ కూడాను అందాలనేటువంటి ఉద్దేశంతో పోరాటం చేసి ఆనాడు మన ఓసీగా ఉండేటువంటి విశ్వబ్రాహ్మణ వర్గీయులందరినీ కూడాను బీసీ జాబితాలో చేసి దాన్ని చట్టం చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే మనకి స్వతంత్రం రాక మునిపే చేసినటువంటి మహానుభావుడు, త్యాగశీలి, తర్వాత మంచి రాజకీయ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి శ్రీ రామ్మూర్తి గారు.